సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అంబటి రాంబాబు గారేమో పోలీసుల్ని తోసేసి బ్యారికేడ్ లాగేసి ఆయన చేస్తాడు. అసలు ఏంటి ఈ ధోరణి? బాలకోటే గారు నమస్తే. ఈ ధోరణి ఏంటి? వీళ్ళ పర్యటన పరిస్థితి ఏంటి? దాన్ని ఎలా చూడాలి? ఇవాళ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి టూర్ని మనం ఒక పరామర్శ యాత్ర, లేకపోతే ఒక విగ్రహావిష్కరణ యాత్ర, లేదా ఆయన మాట్లాడిన మాటల్ని ఒక చోటకెళ్ళి ఒక వ్యక్తికి నివాళి అర్పించినట్టుందా అది? పైగా ఇంకో 2 శవాలను లేపారు, ఒక 2 వ్యక్తులను లేపేశారు. వెంకటకృష్ణ గారు నమస్తే. నమస్తే. పట్టాభి గారికి, అలాగనే గాది వెంకటేశ్వర గారికి, వాసిరెడ్డి పద్మ గారికి కూడా నమస్కారాలు. మన ఇద్దరి యొక్క అభిప్రాయాలు వేరైనా ఒకే బడి కాబట్టి ఒకే అభిప్రాయంతో ఉన్నట్టు అనిపిస్తుంది వెంకటకృష్ణ గారు, నీది నాది. ఈ సందర్భంగా ఒక 3 మాటలే చెప్తా. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాజీ ముఖ్యమంత్రిగా, లేదంటే ఆ పార్టీ అధ్యక్షుడిగా రెంటపాలె వెళ్ళొద్దని చెప్పని ఎవరు మనం వెళ్ళవచ్చు. ఆయన పాటలు ఇష్టమైతే వినొచ్చు, ఆయన పాటలకు ఆయన కార్యకర్తలు డ్యాన్స్ చేయటం అంటే చూడనవచ్చు, ఆనందించనవచ్చు. కానీ ఈయన చేసింది పరామర్శ యాత్ర కాదు, ఎందుకంటే అక్కడ మృతదేహం లేదు. ఓదార్పు యాత్ర కాదు, ఎందుకంటే సంఘటన జరిగి కూడా ఏడాది అయిపోయింది. అసలు నిజానికి నాకు తెలిసి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రధానంగా చెప్పాల్సిన సమాధానం, నాగమల్లేశ్వరరావు గారు ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు, ఎవరు చంపారు. ఆయన అయితే చంద్రబాబు నాయుడు గారు చంపిండని చెప్పేసి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికల రిజల్ట్స్ వచ్చిందేమో 4వ తారీఖు, నాగమల్లేశ్వరరావు గారు పురుగు మందు తాగింది 5వ తారీఖు, 6వ తారీఖు, 9వ తారీఖున ఆసుపత్రిలో చనిపోయారు. అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా బాధ్యతల్లో ఉన్నారు. మరి ఇప్పుడు ఎవరు చంపారు ఆయన్ని? ఏ చంద్రయ్యలాగా ఎవరు పీక కోశారు? ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోవాలండి మన ముగ్గురు. ఎందుకంటే ఈ డిబేట్లో కూడా ముగ్గురు రాజకీయ ప్రతినిధులు ప్రధానంగా రప్ప ఆడిస్తామని వార్నింగ్ ఇచ్చిన 2 రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి ఇక్కడ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, ఇది రాష్ట్రానికి సంబంధించిన శాంతి భద్రతల అంశం. నేను ఒక మాట చెప్తున్నాను సార్, నేను మీరు మర్చిపోతారేమో వెంకటకృష్ణ గారు అనుకున్నాను. ఇదిగోండి, నేను ప్రింట్అవుటే తీసుకొని వచ్చాను వెంకటకృష్ణ గారు మీకు చూపించడానికి. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప నరుకుతాం ఒక్కొక్కడనే. పట్టాభి గారు ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ, గాదే వెంకటేశ్వర గారు కేర్ఫుల్లీ. మరి మిమ్మల్నే రప్ప నరికేస్తే మరి అక్కడ పద్మగారి పరిస్థితి ఏంటి, ఇక్కడ బాలకోటయ్య గారి పరిస్థితి ఏంటి, వెంకటకృష్ణ గారి పరిస్థితి ఏంటి, సాదాసీదా ప్రజల సంగతి ఏంటి? ఇక్కడే ఇంకోటి చూపిస్తాను వెంకటకృష్ణ గారు. మన రఘురామకృష్ణరాజు గారి దళం ఓసారి నల్ల కళ్ళద్దాలు తీసి చూడు నాయక, చంద్రబాబు నాయుడు గారు కూడా హితవు చెప్తున్నారు. మీకు చూపించాలో లేదో నాకు తెలియదు కానీ వెంకటకృష్ణ గారు, బానిసల కాలంలో ఎవడైతే ఎక్కువ మంది బానిసలు కలిగాడో వాడే బానిస రాదు. భూస్వాముల కాలంలో ఎవరికి ఎక్కువ భూమి ఉందో వాడే భూస్వామి పెత్తందారి ప్రభువు. పెట్టుబడిదారి యుగంలో ఎవరికైతే ఆర్థిక దౌసత్వాలు ఉన్నాయో వాడే ఆ వ్యాపారస్తులే ఆర్థిక దిగ్గజం. ఏ దేశానికి క్షిపణులు ఆయుధాలు ఉన్నాయో ఆ దేశమే అగ్రరాజ్యం. ఈ రోజున రాజకీయ పార్టీలు కూడా ఎవరికైతే సైకో బలం ఉందో, ఎవడైతే కర్ర తీసుకొని భర్తీ తీసుకొని దాడి చేయగలరో వాడే రాజకీయ పార్టీ పెట్టిన నాయకుడు అయిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి తేడా చూడండి. నేను చూస్తున్నాను సార్ వెంకటకృష్ణ గారు, చాలా దారుణంగా ఉంది. నిన్నే బొంబాయి వెళ్ళి వచ్చాను నేను. మీకు ఎంత వాతావరణం అంటే ఉత్తర భారతదేశంలో శాంతి భద్రతలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. మన దక్షిణ భారతదేశం చూడండి, మీరు చూడండి ఒక్కసారి ఉత్తర భారతదేశంలో శాంతి భద్రతలు. దీనికి కారణాలు ఉండవు, చట్టం ఉండదు,